మొన్నటికి మొన్న అరవింద్ రెడ్డి అని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తను ఎన్ఎస్ గేట్లో 2 కాళ్ళు చేతులు ఇంచినారా తెలుగుదేశం పార్టీ గూండాలు. ఆ అరవింద్ రెడ్డి చేసిన తప్పేంటంటే పరిటాల రవి 100 మంది రెట్లను చంపినారు అని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినారు. ఆయన పార్టీ తెలుగుదేశమే. పరిటాల రవి 100 మంది రెట్లను చంపినాడు అని ఆయన ధర్మవరంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడితే పరిటాల శ్రీరామ్ గూండాలు మా పరిటాల శ్రీరామ్ని మాట్లాడేవానివా పరిటాల రవిని మాట్లాడేవానివా అని శ్రీరామ్ పేరు చెప్పి వీడియో కాల్ చేసి శ్రీరామ్ బాబు క్షమాపణలు చెప్పు, లేదంటే కాళ్ళు చేతులు ఇచ్చుతామంటే అతను క్షమాపణ చెప్పని అరవింద్ రెడ్డి మన పార్టీ కాకపోవచ్చు. అతన్ని 2 కాళ్ళ మీద అట్లా 4 మనుషులు కాళ్ళు చేతులు పట్టుకొని 2 కాళ్ళ మీద బండలేసి నొచ్చును చేయటట్లు నలగొట్టినారు రాడ్లతోనూ బండలతో. మరి ఇవన్నీ రెడ్ బుక్ రాజ్యాంగాలు కాదా లోకేష్ బాబు చేస్తాండేటివి? మరి దీనికోసమైనా ప్రజలు మీకు ఓట్లు వేసినారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ధర్మవరంలో ఆయన పెద్ద వసూలు రాజా అయినారు. అడిగేవాడు ఎవరు లేరనుకున్నాడు పరిటాల శ్రీరామ్ని. ధర్మవరంలో చరిత్రలో ఎన్నడూ నేసేవాళ్ళ జోలికి ఎవరు పోలే. కానీ పరిటాల శ్రీరామ్ నేసే వాళ్ళను కూడా ఇడిసిపెట్టాల వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆర్యవైశ్యుల ఆస్తులు కూడా లాక్కుంటా ఉన్నారు. ధర్మవరంలో ఆయన అపార్ట్మెంట్లకు కడితే డబ్బులు లక్షలు ఇవ్వాలా, ఫ్లాట్ వేస్తే డబ్బులు లక్షలు ఇవ్వాలా. ఈ అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీసు ధర్మవరం రిజిస్టర్ ఆఫీసులో ఎవరు ఆస్తులు కొన్నా రిజిస్ట్రేషన్ కొన్నా డబ్బులు కట్టాలంటే ఇలా నాయన గంట జాగీరాయాలది. ఇది ఏం సంస్కృతి అడుగుతా ఉన్నా. మేము ఎమ్మెల్యేగా పనిచేసినాం, యాడే కానీ ఎవరినో రూపాయి ముట్టనీలే. అందుకే మా మీద కూడా విమర్శలు ఉన్నాయి. ప్రకాష్ రెడ్డి బతకలే, మమ్మల్ని బతకనీలేదు. అది అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, రుద్రంపేట సబ్ రిజిస్టర్ ఆఫీస్లో, ధర్మవరం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ దగ్గర అయితే కప్పం పోవాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేకి రోజుకు 10 లక్షలు. ఇక్కడ ఎమ్మెల్యే స్థానంలో శ్రీరామ్కి మరి ప్లాట్లు వేసుకుంటే వసూళ్ళు. ఆ మీటింగ్ సంబంధించిన మాటలు ఏదైనా మాట్లాడాలి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరికి న్యాయం జరిగింది, ఏం పనులు చేసింది ఎమ్మెల్యే, ఏం పనులు చేయలేదు, దాని గురించి మాట్లాడాలి. కానీ అనవసరంగా వచ్చి పరిటాల రవి గారి గురించి మాట్లాడేది అది ఎంతవరకు ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయాలి. అంటే పరిటాల రవి గారు చనిపోయి 20 సంవత్సరాలైనా నిద్రలో కూడా ఆయనకి ఉచ్చు పోసుకునే పరిస్థితిలో ఈరోజు ఒక ప్రకాష్ రెడ్డి వాళ్ళ కుటుంబానికి కూడా వస్తుంది. ఆయన నిద్రలో కూడా ఆయన నిద్రలో కూడా కలవరించుకుంటాను వచ్చి పరిటాల రవి అని. అయ్యా 20 సంవత్సరాలైంది పరిటాల రవి చనిపోయిన తర్వాత కూడా మీరు ఎందుకు ఇంత భయపడుతున్నారనే విషయం కూడా చెప్తున్నాం. ఏ రోజు మీటింగ్ పెట్టినా, ఏ రోజు పబ్లిక్ మీటింగ్లు పెట్టినా పరిటాల రవి గారి పేరు ఎత్తండి. ఏ రోజైనా నువ్వు మీటింగ్ పెట్టావా అని ఆయన్ని కూడా ప్రకాష్ రెడ్డిని కూడా నేను అడుగుతున్నావు. నువ్వు 45 రోజులు ఒక చిన్న కేసు పెడితే పరారైపోతున్నావు. నీ కార్యకర్తలందరినీ కూడా వదిలేసి నువ్వు పరిగెత్తుతున్నావు. మళ్ళీ అవన్నీ అయిపోయి కోర్టులో పోయి కోర్టులో నువ్వు తేల్చుకున్నాక మళ్ళా వచ్చి 2 రోజులు మాట్లాడతావు. ఏదైనా కేసు పడిందంటే మళ్ళీ పరిగెత్తిపోతున్నావు. అంటే జనాల్ని రెచ్చగొట్టేదానికి గ్రామాలకు వస్తున్నాడు. జనాలు రెచ్చగొట్టడానికి మీటింగులు పెట్టి ఆయన రెచ్చగొడుతున్నారు. దయచేసి ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మనం కూడా ఊరుకోవద్దండి అని ప్రత్యేకంగా జనాలకు నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే నువ్వు 5 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. మరి పరిటాల రవి గారు ఇంతమందిని చంపారు, అంతమంది వందలాది మంది చంపారని ప్రతిరోజు మీరు ప్రెస్ మీట్లలోనూ మీటింగుల్లో మీరు మాట్లాడుతున్నారు. అయ్యా నీకు దమ్ము ధైర్యం ఉండింటే నువ్వు 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎందుకు పరిటాల రవి చంపినారని చెప్తున్నావు? ఆ ఎముకలన్నీ ఉన్నాయంటున్నావు. ఎందుకు నువ్వు తేల్చుకోలేకపోతున్నావయ్యా? నువ్వు ఆ రోజు గాలి కొదిలేసి నువ్వు సంపాదన చేసి కోట్లాది రూపాయలు రియల్ ఎస్టేట్ లో గాని దందాలు చేసి నీ అన్నదమ్ములందరూ కూడా దందాలు చేసి మరి ఆ రోజు పట్టణంలో మీరు మర్చిపోయారా? మరి దందాలు అయిపోయిన 5 సంవత్సరాలు నువ్వు ఇంట్లో మళ్ళీ ఇప్పుడు ఇంట్లో కూర్చున్నావు కాబట్టి మళ్ళీ పరిటాల రవి గారిని నువ్వు మాట్లాడడం అది ఎంతవరకు సహజమో ఒక్కసారి ప్రకాష్ రెడ్డి కూడా ఆలోచన చెయ్యాలని ప్రత్యేకంగా కూడా నేను పదే చెప్తున్నాం. నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదని చెప్తున్నాం. నువ్వు కార్బాము కేసులో 45 మందిని పొట్టను పెట్టుకునే వ్యక్తి ఈ రోజు నువ్వు పరిటాల రవి గారి గురించి మాట్లాడతావయ్యా? పరిటాల రవి గారు 10 మందికి సహాయం చేసే వ్యక్తి పరిటాల రవి గారు. అలాంటి వ్యక్తి కాళ్ళ కింద దూరిన నువ్వు తీర్చుకోలేపవని ప్రత్యేకంగా ఆయనకు కూడా నేను తెలియజేస్తున్నాం. అదే కాకుండా ఇంకో సైకో ఉన్నాడు జగన్ రెడ్డి కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నారు. రప్పరప్పాలంటాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని బాయిలేకి దుంకమంటాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాదు బాయిలే
దుంకడం, నువ్వు నీళ్ళ లేని బావిలోకి కూడా దుంకడా ఆ బావి కూడా ఇదవుతుందని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని గాని మా నాయకుడైన లోకేష్ బాబు గారిని గాని రకరకాలుగా విమర్శిస్తున్నారు. మీరు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులకి సాక్ష్యంగానే ఈ రోజు మీరు జైలుకు పోతున్నారు. మీరు జైలుకు పోతా అంటే అది కూడా చూసి భయపడి ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా జగన్ రెడ్డి, నువ్వు కూడా సూట్ కేసు రెడీగా పెట్టుకో. నువ్వు కూడా తొందరగానే మీలాంటి పెద్ద పెద్ద చేపలు కూడా మళ్ళీ మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి జనంలోకి వచ్చి రెచ్చగొట్టి మాట్లాడి హెలికాప్టర్లు రావడం, జనాలందరినీ కూడా ఏదో జనాలు రాకపోయినా వచ్చినట్లు కూడా సృష్టిస్తున్నారు. నిన్ననే హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు కూడా ఒకటి ఇది చేశారు, వీడియో కూడా పెట్టారు. జనాలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చూడమ్మా భారతమ్మ. జనాలు లేకపోయినా ముందు వీడియోలు పాత వీడియోలన్నీ కూడా నువ్వు చూపించి ఏదో జనం విపరీతంగా జనాలు వచ్చినట్లు నువ్వు సృష్టిస్తున్నావు. ఒక్కసారి చూడమ్మా భారతమ్మ అని నిన్నే అనితమ్మ కూడా ప్రెస్ మీట్ పెట్టింది, మీకు అందరికీ కూడా తెలుసు. ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి వద్దు అని చెంపదెబ్బ కొట్టే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ 2029లో ఆ 11 కూడా రావు, 0 వస్తుందని విషయం మీరు గుర్తించాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మళ్ళీ మేము వస్తున్నాం, మళ్ళా ఖబర్దార్ మేము చూసుకుంటామని ప్రతి ఒక్క చిన్నోడి నుంచి పెద్దోడి దగ్గర వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడడం అది కరెక్ట్ కాదయ్యా. పర్మనెంట్ గా మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గానే ఉంటారని ప్రత్యేకంగా ఈ పాపంపేట సాక్షిగా నేను చెప్తున్నానని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ చాలా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు సార్ గురించి మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఒక జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని గాని మా నాయకుడైన లోకేష్ బాబు గారిని గాని రకరకాలుగా విమర్శిస్తున్నారు. మీరు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులకి సాక్ష్యంగానే ఈ రోజు మీరు జైలుకు పోతున్నారు. మీరు జైలుకు పోతా అంటే అది కూడా చూసి భయపడి ఈ రోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రకరకాలుగా మీరు మాట్లాడుతున్నారు. అయ్యా జగన్ రెడ్డి, నువ్వు కూడా సూట్ కేసు రెడీగా పెట్టుకో. నువ్వు కూడా తొందరగానే మీలాంటి పెద్ద పెద్ద చేపలు కూడా మళ్ళీ మీరు కూడా జైలుకు పోయే పరిస్థితులు కూడా ఉన్నాయని ప్రత్యేకంగా మీకు చెప్తున్నాం. ఏ రకంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని భయపడి జనంలోకి వచ్చి రెచ్చగొట్టి మాట్లాడి హెలికాప్టర్లు రావడం, జనాలందరినీ కూడా ఏదో జనాలు రాకపోయినా వచ్చినట్లు కూడా సృష్టిస్తున్నారు. నిన్ననే హోమ్ మినిస్టర్ గారు అనితమ్మ గారు కూడా ఒకటి ఇది చేశారు, వీడియో కూడా పెట్టారు. జనాలు ఎంతమంది ఉన్నారు ఒక్కసారి చూడమ్మా భారతమ్మ. జనాలు లేకపోయినా ముందు వీడియోలు పాత వీడియోలన్నీ కూడా నువ్వు చూపించి ఏదో జనం విపరీతంగా జనాలు వచ్చినట్లు నువ్వు సృష్టిస్తున్నావు. ఒక్కసారి చూడమ్మా భారతమ్మ అని నిన్నే అనితమ్మ కూడా ప్రెస్ మీట్ పెట్టింది, మీకు అందరికీ కూడా తెలుసు. ఇలాంటి నాయకుడు మన రాష్ట్రానికి వద్దు అని చెంపదెబ్బ కొట్టే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ 2029లో ఆ 11 కూడా రావు, 0 వస్తుందని విషయం మీరు గుర్తించాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. మళ్ళీ మేము వస్తున్నాం, మళ్ళా ఖబర్దార్ మేము చూసుకుంటామని ప్రతి ఒక్క చిన్నోడి నుంచి పెద్దోడి దగ్గర వైఎస్ఆర్ వాళ్ళు మాట్లాడడం అది కరెక్ట్ కాదయ్యా. పర్మనెంట్ గా మా తెలుగుదేశం పార్టీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం గానే ఉంటారని ప్రత్యేకంగా ఈ పాపంపేట సాక్షిగా నేను చెప్తున్నానని ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటూ చాలా ముందుకు రా